ఏంటి ఏం తీసేద్దా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ స్టైలరింగ్. నేనైతే ప్యాంట్ కటింగ్ అయితే చేస్తున్నానండి. మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా, ఇప్పుడైతే ఫుల్ వీడియో తీస్తున్నాను. చాలా సింపుల్ అండి. ప్యాంట్ అంటే అసలు ఇది ఫోల్డింగ్ ఆల్రెడీ వాడు ఇస్తాడు కదా, ఇట్లాగా ఈ ఫోల్డింగ్ని అలాగే ఉంచండి, మీరేం ఓపెన్ చేయొద్దు. ఇక్కడైతే ఓపెన్ ఉండదు కదా, ఇటు సైడ్ ఓపెన్స్ ఉన్న వైపు పైకి పెట్టేసుకోండి. ఇలా ఓపెన్ లేని వైపు కాళ్ళ భాగానికి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఒక ప్యాంట్ అయితే ఓకే, 2 ప్యాంట్లు కాబట్టి ముందు మనం పైన కరెక్ట్ చేసుకుందాం. ఇలాగే 2 ప్యాంట్లు అయినా 4 ప్యాంట్లు అయినా ఇలాగే వేసి కట్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఆది ప్యాంట్ తీసుకుందాం. పైన ఇక్కడ ఎక్కడైతే జాయింట్ ఉంది చూసారా, ఈ జాయింట్ దగ్గర మనం ఏం చేయాలి అంటే, ఈ పై భాగంలో జాయింట్ వరకు కొలుసుకొని ఒక అరంగుళం ఖర్చులు కుంచుకొని మిగతా ఇలా పొడవుగా కిందకి లాక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం ఓన్లీ జాయింట్కి ఖర్చుకు మాత్రం ఉంచండి. ఇక్కడ మనకి ఇప్పుడు నికరం ఇక్కడికి వచ్చింది కదా, కొంచెం దగ్గరికి అమ్మ, నికరం ఇక్కడికి వచ్చింది కాబట్టి మనకి ఎక్స్ట్రా ఇంకా క్లాత్ ఉంది. అంటే ఇప్పుడు దీని లోపల క్యాన్వాస్ ఏమీ వేయకుండా ఇలా డబల్ ఫోల్డ్కి వచ్చేలాగా మనం ఇందులోనే పెట్టేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు అందుకని నేను ఏం చేస్తున్నానంటే, ఇలా ఒక 3 ఇంచుల గ్యాప్ ఎక్స్ట్రా ఉంచుకొని తీసేసుకుంటున్నాను. అంటే డబల్ ఫోల్డింగ్ మనం ఇందులోనే తీసేసుకుందాం. ఇంకా కాళ్ళల్లో బకరం కానీ ఇంకేమీ వేయకుండా సరిపోద్ది అనమాట. మీరు ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఒకసారి మీరు కట్ చేసుకొని ఇక్కడ మీరు కత్తెరతో ఇలా ఒకసారి కటింగ్ అయితే చేసుకోండి, మనకి గుర్తుగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే, ఇలా కరెక్ట్గా ఒకసారి చూసుకొని, దీనికి కొలత ఏమీ అవసరం లేదండి టేప్తో, కాకపోతే ఇది ఎంత పొడవుందో చెప్దామని చెప్పేసి నేనైతే తెచ్చాను టేపు. మీరు ఇదే విధంగా ఒక అంగుళం సైడ్ అంతా ఖర్చుంచుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఇలాగే పై వరకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇది ఇలా పట్టుకొని కిస్తా ఎక్కడి వరకు ఉందో దీన్ని కిస్తా అంటారండి. ఇది సరిపోతే ఓకే, ఒకవేళ టైట్గా ఉందంటే కొంచెం కిందకి పెట్టుకోండి, కిస్తా దిగిపోయింది అనుకుంటే కొంచెం పైకి పెట్టుకోండి. ఇదైతే ఆది ప్యాంట్ నేనే కుట్టానండి, సరిపోయిందని చెప్పారు. నేను ఇప్పుడు ఏం మార్చట్లేదు, చూసారు కదా, 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా వదిలేకూడదండి, ఒక 2 ఇంచులు 3 ఇంచులు గ్యాప్ తీసుకొని మనం ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. అలాగే మనకి ఇది కిస్తా అనేది చక్కగా కిస్తా ముక్క వేయకుండానే క్రాస్ సరిపోద్ది అనమాట. ఇక ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి జస్ట్ ఈ పీస్లు అవి నేను కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది కాళ్ళ భాగం అయితే అయిపోయిందండి. కింద వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలని చెప్పాను కదా, ఇక మనకి నిక్కరు దీంతో పాటు వస్తుంది. ఇప్పుడు పైన క్లాత్ కట్ చేసుకోవాలి, సరేనా. ఇప్పుడు దీన్ని అయితే నేను పక్కన పెడుతున్నాను. ఈ పైన క్లాత్ వీడియో చూస్తూనే ఉండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇదే ప్యాంట్ ఆదితో మనం ప్లాజా ప్యాంట్ కూడా కట్ చేసుకుందాం. ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు, అక్క ప్లాజా ప్యాంట్ కటింగ్ చూపించండి అని. ఇప్పుడైతే నేను చూపిస్తానండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనకి ఏదైతే వేస్ట్ క్లాత్ మిగిలిందో దీన్ని ఇప్పుడు ఇట్లా కట్ చేసుకుందాం. ఇక్కడ మనకి జాయింట్ లేదు కదా, కాళ్ళ దగ్గర కట్ చేసుకున్నాం కాబట్టి మనకి కావాల్సిన చోట పెద్దగా క్లాత్ మిగిలిందనమాట. ఓకే, ఇప్పుడు పైన ఉన్న నడుము ఎంత ఉందో ఒకసారి కొలుసుకుందాం. ఓకేనా, ఇలా ఆది దాంతో కొలుసుకొని ఒక రంగులో ఖర్చు పెట్టుకున్న తర్వాత ఈ పొడవు చూసుకుందాం. ఈ పొడవులో పైన మనకి బొందుకు ఎక్కించుకోవడానికి ఇలా పట్టీ కోసం ఒక 1 ఇంచ్ ఉంచుకోవాలండి. ఆ ఉంచుకున్న తర్వాత నికరం మళ్ళీ జాయింట్ వేసుకోవడానికి ఒక రంగులు. ఓకే, మీకు క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఇది నికరం వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. 9 ఇంచెస్ ఉంటే నేనైతే 10.5 11 పెడతాను. ఎందుకంటే ఈ రెండు అంగుళాలు ఏమవుతుందంటే, ఈ పట్టీకి అలాగే ఈ జాయింట్కి. ఓకేనా, 9 ఉంది కాబట్టి 11.5 12 పెడదాం. అదిగోండి, ఎగ్జాక్ట్గా నేను 11కి గీసాను అనమాట. ఓకే, ఇలాగే ఇప్పుడు 11 ఇంచులు పెట్టుకొని మనం కట్ చేసుకున్నట్లయితే పైన అంగుళం పావు పట్టీకి ఉంటుంది, అలాగే ఒక 1 ఇంచ్ ఇక్కడ ఖర్చులకు ఉంటుంది. సరే, లేదు మనకి క్లాత్ మనం సరిగ్గా వేసుకోబట్టి ఇక్కడ చక్కగా ఏక క్లాతే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ముందు పార్ట్కి ముందు పీసు, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పీసు. అలానే ఇది పై భాగంలో వేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ మనం ప్యాంట్ కట్ చేస్తాం కదా. మీకు 2 రకాల ప్యాంట్స్ ఉంటాయండి. ఒకటి సిమి పట్టియాలా అంటారు. సిమి పట్టియాలా అంటే సైడ్ వస్తుంది కుచ్చు. ఓకేనా, అంటే ఎక్కువ పట్టియాలా ఉండదు, ఆ కట్స్ డ్రెస్ వేసుకుంటే సైడ్ కుచ్చు కనిపిస్తుంది, బాగుంటుంది. సిమి పట్టియాలా అనుకోండి, మీరు ఇక్కడ ఈ సెంటర్ చేసుకొని మీరు ఇక్కడ కుచ్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఓకేనా. ఇలాగా లేదు నార్మల్ ప్యాంటు అనుకుంటే మీరు ఇక్కడ మామూలుగా జాయింట్ వేసుకొని ఇక్కడ ముందుకి వెనక్కి వస్తుంది. ఇది నార్మల్ ప్యాంటు. దీన్నే సిమి పట్యాల అంటే ఇటు సైడ్ కూర్చోబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు పట్యాల ప్యాంటు చూసాం కదా, ఇక్కడ కూర్చోబెట్టుకొని మళ్ళీ ఈ కాళ్ళ దగ్గర కూడా ఒకసారి ఈ కాళ్ళ దగ్గర కూడా కూర్చోబెట్టుకొని మనం పట్టీ కట్టుకుంటాం. అప్పుడు లూజ్ ఎక్కువ తీసుకుంటాం. అది పట్యాల ప్యాంట్. ఇప్పుడు అది ఎవరు వాడట్లేదు కాబట్టి సిమి పట్యాల అంటే సగం వరకే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం కూర్చోపెట్టుకోవాలి. ఓకేనా. మీకు దీన్ని బట్టి ప్యాంట్ కటింగ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇదిగోండి చక్కగా ఇలా మనం పట్టీ వేసుకోవాలి. అలాగే నార్మల్ ప్యాంట్ అని కూడా ఇలా కూర్చోపెట్టుకోవాలి. ఓకే, చాలా సింపుల్గా ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే కొలతను బట్టి నేను ప్లాజా ప్యాంట్ కూడా కట్ చేస్తాను, వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు ఇదే ఆది ప్యాంట్ కొలతతో నేను ఇప్పుడు ప్లాజా ప్యాంట్ అయితే చూపిస్తున్నాను కదా, దీన్ని కూడా చూసేద్దాం. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ అయితే వాడిచ్చింది, నేను ఏమి ఓపెన్ చేయలేదు. ఒకవేళ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఒక్కొక్కటి ఒకలా వస్తాయి కదా, మీకు అర్థం కావాలి కదా. ఓకే, ఇదిగోండి ఇలాగా ఇప్పుడు మనం ఓపెన్ చేసేసుకున్నాం. పన్నాలు ఇదిగోండి, పన్నా ఇక్కడ ఉంది. ఇలా పన్నా పట్టుకొని ఆ ఫోల్డింగ్ ఇలా మొత్తం వేసేసుకున్నాం. అది యాక్చువల్గా ఇలాగే ఇస్తాడండి, సారీ అది రెడీ మనం కొన్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఫోల్డింగ్ వేరేలా ఉంటే మాత్రం మీరు ఇలా వేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఫోల్డ్ చేసుకుని ఇలా రెండు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ జాయింట్ లేని ప్లేస్లో ఎప్పుడు కాళ్ళ దగ్గర రావాలండి. కాళ్ళ దగ్గర రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సన్నంగా ఉంటుంది కాబట్టి మనం తీసుకునేది ఈ క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది. అదే మీరు ఈ సైడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఒక క్లాత్ మిగిలినా కూడా ముక్కలుగా ఉంటుంది. ఓకేనా. ఇది మాత్రం మీరు ఎక్కడ మిస్ కావద్దు. చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడే. మీరు ప్యాంట్ వేసే విధానం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇది నార్మల్ ప్యాంట్. ఓకే, అదిగోండి ఇది మామూలు ప్యాంట్ అనమాట. ముందు వైపు ముందుకి వెనక్కి కూర్చుంది, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని బట్టి ఇప్పుడు మనకి పొడవు అయితే సరిపోతుంది. దీన్ని బట్టి ప్లాజా ప్యాంట్ అయితే కట్ చేద్దాం. దగ్గర ప్యాంట్ పొడవు వచ్చేసి ఫ్రెండ్స్ 42 ఉంది. ఇదిగోండి దగ్గర ప్యాంట్ పొడవు 42 ఇంచెస్ అయితే ఉందన్నమాట. మనం ప్లాజా ప్యాంట్ ఏం చేయాలంటే పైన మనకి పట్టీకి ఎంత కావాలనేది క్లాత్ అయితే తీసేసుకోవాలి. ఎలాస్టిక్ వేసుకోవాలండి. ఎక్కువ మ్యాక్సిమం ప్లాజా ప్యాంట్కి ఎలాస్టిక్ వాడితే మనకి అచ్చం రెడీమేడ్ ప్యాంట్ లుక్ అయితే వస్తుంది అనమాట. తర్వాత కాళ్ళ దగ్గరికి కూడా మడత కోసం అని చెప్పేసి ఉంచుకోవాలి. ఇది ఎలాగ కూడా ఒక 4 ఇంచెస్ ఉంది కాబట్టి ఇలా 2 ఇంచెస్ పట్టీ కింద డబల్ పట్టీ కింద వేసేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కాళ్ళ దగ్గర లూజ్ అనేది మనం ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి 6 ఉందండి, మనం వచ్చేసి 10 ఇంచెస్ పెడదాం. బాగా ఎక్కువ లూజ్ వద్దు, ఎందుకంటే బాగా ఎక్కువ లూజ్ కావాలంటే మీరు 15 అలా పెట్టుకోండి. సిల్కీగా ఉందనుకో క్లాత్, సిల్కీగా ఉన్న క్లాత్కి మీరు ఎక్కువ పెట్టుకోండి. నార్మల్గా ఉన్న క్లాత్కి అయితే మీరు 10 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోద్ది. దూరంగా క్లారిటీ కనిపిస్తుంది ప్యాంట్. మనకి డైరెక్ట్గా ఒకేసారి వచ్చేస్తుంది, ఇంకా మనకి జాయింట్లు ఏమి ఉండవు. ఇది ప్లాజా ప్యాంట్ లాగా కదా, 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుని వేసేసుకోవడమే. మీకు స్టిచ్చింగ్ కూడా నేను వీడియో పెడతాను కుదిరితే, లేకుంటే ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనకి ఇక పైన ఎంత క్లాత్ ఉందో దాని మీద ఒక 2 ఇంచులు లేకపోతే ఒక 1 ఇంచ్ ఉంచుకొని మనం ఇక్కడ నుంచి క్రాస్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ లూజ్ అనేది కావాలి. ఓకే, మనకి కిస్తా ముక్క అనేది రెడీమేడ్ వాటికి కిస్తా ముక్క వేరే జాయింట్ వేసుకుంటారు. మనకి కిస్తా ముక్క లేకుండా ఉండాలంటే ఈ మాత్రం క్రాస్లో తీసేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. ఇంక మనకి కిస్తా కూడా పట్టేది అనమాట. అదిగోండి ఫ్రెండ్స్, ప్లాజా ప్యాంట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అంటే మరీ వేరేలా కాదు ఫ్రెండ్స్. ఏంటంటే మన ఇంట్లో ఉన్న క్లాత్లతో మనం ప్లాజా మోడల్ స్టైల్ కుట్టుకోవాలి అంటే సింపుల్గా మీరు ఇలా కుట్టేసుకోవచ్చు. ఇంక మనకి జాయింట్ ఏముండదు.
పైన పట్టి తీసుకుని ఎలాస్టిక్ వేసుకున్నారంటే ఆ స్టేజ్ ఇంకా మన రెడీమేడ్ ప్యాంట్ లుక్ అయితే వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఈరోజు అయితే తీసాను అనమాట. కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ కూడా చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.